తీసుకో ఆ గ్యాప్ తీసుకో చాలా బా ఆ గ్యాప్ ఒకటి ఆ గ్యాప్ అడుగులు వేసుకుంటున్నాను. ఇక కేసీ నారాయణ గారు సహకరిస్తున్నారు. అయితే ఉగ్రప్ప గారు కూడా మనం రోజు మా జెడ్పీటీసీ సభ్యుల తరఫున అందరి తరఫున నేను తెలియజేసేది ఏమంటే జెడ్పీటీసీ సభ్యుల తరఫున అందరి తరఫున నేను తెలియజేసేది ఏమంటే పార్టీ కాలువ శ్రీనివాస్ గారు పెద్దలందరూ జెడ్పీటీసీ సభ్యులకి ఒకవేళ కొంతమంది ఇల్లే కట్టి మనం అత్యధికమైన సీట్లు సంపాదించుకుంటాం. అలానే మన జిల్లాలో 63 మండలాలు 63 మండలాల్లో ఒక్కొక్క మండలంలో 25,000 నుంచి 50,000 దాకా జనాభా. ఈ జనాభాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరిపైకి మీ నాయకత్వం కింద మండలంలో ఉన్నటువంటి ప్రజలు, మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉండాలని, మీ నాయకత్వం స్థానికంగా పార్టీకి అవసరమని ఆ రోజు మీకందరికీ కూడా జెడ్పీటీసీ యూనిఫార్మ్ ఇచ్చే ముందు స్థానిక నాయకులను 5 మందిలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక అభిప్రాయం తెప్పించుకొని మీ యొక్క ప్రవర్తనని, కార్యకర్తల పట్ల మీ పట్ల ఉన్నటువంటి భావాన్ని, మిమ్మల్ని ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయించాలని మన పార్టీ తరఫున అనుకున్నప్పుడు మీ యొక్క ప్రజలతో మీకున్నటువంటి సన్నిహిత సంబంధాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని స్థానిక నాయకులు, మరి గ్రామ నాయకులు, మండల నాయకులు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల యొక్క ఆమోదంతో మీ యొక్క పేరుని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మీకు జెడ్పీటీసీగా పోటీ చేసే తెలుగుదేశం పార్టీ మీకు కల్పించింది. అంటే ఒకనాడు మీకు జెడ్పీటీసీ మెంబర్గా రీఫార్మ్ ఇష్యూ చేసేటప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల పరిశీలించింది, మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, ఎంత నమ్మకాన్ని ఉంచిందో, ఈ యొక్క నాయకత్వం కింద మన గ్రామాలు, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి నమ్మకంతో, ఆశతో ఆ రోజు పార్టీ మీకు ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయడానికి అనుమతించింది. మరి ఆ సందర్భం నుంచి నరసింహులు చెప్పినట్టు